ముందుగా దేవాది దేవునికి నా వందనాలండి. అలాగే నన్ను ఈ తోవలోనికి ఆహ్వానించిన సహోదరులు పాస్టర్ గారు ప్రశాంత్ గారికి నా నిండు వందనాలండి. పాస్టర్ అమ్మ గారికి వందనాలు. అలాగే ఇక్కడ కూడి ఉన్న నా తోటి విశ్వాసులను మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి. దేవునికి స్తోత్రం. నేను చెప్పబోయే రక్షణ సాక్ష్యం ఏంటంటే 2022 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో మంచం మీద పడుకుని నన్ను ఎవరో కిందకి గెంటినట్టు పడిపోయాను. కిందకి నాకు ఒక స్వరం వినపడుతుంది, నీ రక్షణ సాక్ష్యం చెప్పు, నీ రక్షణ సాక్ష్యం చెప్పు అని. నాకైతే సాక్ష్యం ఏమీ లేదు, ఏమో కలగన్నానేమో అని చెప్పి మరలా పడుకుంటే మరలా 2-3 నిమిషాలకి మరలా కింద పడిపోయాను. మరలా స్వరం వినపడుతుంది, నీ రక్షణ సాక్ష్యం చెప్పు, నీ రక్షణ సాక్ష్యం చెప్పు అని. ఒక గదిలో నేను నా భార్య పడుకున్నాం, వేరే గదిలో పిల్లలిద్దరూ పడుకున్నారు. సరే, హాల్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, నా రక్షణ సాక్ష్యాన్ని చెప్పమంటున్నారు, నాకు రక్షణ సాక్ష్యం ఏముందని చెప్పి నేను ప్రార్థన చేసుకుని ఆ దినం క్యాలెండర్ చూస్తే నీ నోట నా మాటలు ఉంచి ఉన్నానని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడండి. దేవునికి స్తోత్రం. సరే ప్రభు, అదే మీరే చెప్పించండి అని చెప్పి నాకు తెలియకుండానే ఆ సుమారు ఇంచుమించు 45 నిమిషాల పాటు ఆ సోఫాలకి కుర్చీలకి ఆ హాల్లో నా రక్షణ సాక్ష్యాన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోయాను.